ఈ పోస్టర్ను చూశారు కదా, 50 కోట్లు కాదు, 100 కోట్లు కూడా కాదు, ఏకంగా 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు. ఒకే ఒక్క రోజులోనే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల లెక్కలు ఇవి అంటూ ఈ సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ఇది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ఈ పోస్టర్ను తెగ వైరల్ చేస్తూ ఇది పవన్ కళ్యాణ్ సత్తా అంటూ పోస్టులు పెడుతున్నారు. పవన్ కనుక రాజకీయాలను వదిలేసి సినిమాలే చేస్తూ ఉంటే కనుక సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఈ కలెక్షన్ల పోస్టర్లో ఉన్న సంఖ్య పచ్చి అబద్ధమేనంటూ సాధారణ సినీ ప్రియుల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా రానన్ని కలెక్షన్లు ఫక్త్ యాక్షన్ సినిమా, ఏ రేటెడ్ సినిమా అయినా ఓజీకి ఎలా వచ్చాయంటూ లాజిక్లు తీస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే వచ్చి ఈ రేంజ్ కలెక్షన్లు పవన్ సినిమాకు ఎలా వచ్చాయంటూ లెక్కల గురించి ఆరా తీస్తున్నారు. అసలు ఓజీ సినిమా టీం ప్రకటించిన ఈ కలెక్షన్ల వివరాల్లో నిజమెంత? ఓజీ సినిమా టీం చెబుతున్న కలెక్షన్లు నిజమా అబద్ధమా? గతంలో పాన్ ఇండియా సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాలకు అసలు ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి? తెలుగు మీడియా సంస్థలు కలెక్షన్ల వివరాలను ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ గురించి కాసేపు పక్కన పెడితే, నేషనల్ మీడియాలో కలెక్షన్ల వివరాలను ఇచ్చే ట్రస్టెడ్ వెబ్సైట్లు ఈ ఓజీ సినిమా కలెక్షన్ వివరాల గురించి ఏం చెప్పాయి? మొదటి రోజు ఓజీ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయని బాలీవుడ్ మీడియా చెప్తోంది అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు తెలుగు సినిమాల్లో మొదటి రోజే ఎన్ని సినిమాలకు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను చెప్పుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో మొట్టమొదటి స్థానంలో పుష్ప 2 సినిమా ఉంటుందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమాకు ఒక్క తెలుగులోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి విపరీతమైన హైప్ ఉంది. హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంది. అల్లు అర్జున్ గారు కూడా దేశమంతటా తిరిగి మరీ భారీ బహిరంగ సభలను పెట్టి మరీ పొలిటికల్ ఈవెంట్ల మాదిరిగా సినిమా సభలను పెట్టి మరీ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసుకున్నారు. దాని రిజల్ట్ ఏంటన్నది సినిమా వసూళ్లలో స్పష్టంగా కనిపించింది. మొదటి రోజే ఈ పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 294 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ అనమాట. ఇక పుష్ప 2 సినిమా తర్వాత స్థానంలో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా నిలుస్తుంది. ఆ సినిమాకు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం చేసుకున్నారు, ప్రమోషన్స్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ల స్టామినా వల్ల కలెక్షన్లు భారీగా వస్తే, హిందీ రాష్ట్రాల్లో మాత్రం రాజమౌళి మార్కే ఈ సినిమాకు కలెక్షన్లను తెప్పించింది. మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు త్రిబుల్ ఆర్ సినిమాకు అక్షరాల 223 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ఆ సినిమా టీమే అధికారికంగా చెప్పుకొచ్చింది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత స్థానంలో ప్రభాస్ హీరోగా నడిచిన కల్కి సినిమా నిలుస్తుంది. నిజానికి ఇది కేవలం తెలుగు వర్షన్ సినిమా మాత్రమే అయి ఉంటే ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చి ఉండేవి కాదు. కానీ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, దీపికా పదుకునే గారు ఉన్నారు, తమిళ నుంచి కమల్ హాసన్ గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ యాక్టర్లను కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్ను చేయించారు. ఇవన్నీ కూడా ఈ సినిమాకు అదనపు బలాలుగా మారాయి. దీంతో మొదటి రోజే కల్కి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నమాట. నిజానికి ఈ సినిమా తర్వాత స్థానంలో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా గురించి మనం చెప్పుకోవాలి. నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజే 186 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. శంకర్, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బాంబుగా మిగిలిపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయి తీరుతుందన్న అంచనాలు ముందు నుంచే సాధారణ సినీ ప్రియుల్లో ఉన్నాయి. మొట్టమొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చినా సరే ఈ సినిమాకు 186 కోట్లు మొదటి రోజే వచ్చినట్టుగా దిల్ రాజు గారి నుంచి పోస్టర్లు పడ్డాయి. ఆ తర్వాత రోజుల్లో ఫ్యాన్స్ కోసం ఫేక్ పోస్టర్లు వేయక తప్పలేదంటూ ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కూడా. సో ఈ పోస్టర్ను మొదటి రోజు గేమ్ చేంజర్కి వచ్చిన కలెక్షన్లను నమ్మాల్సిన పని లేదన్నది నా అభిప్రాయం. ఆ సంగతిని పక్కన పెడితే మొదటి రోజే 150 కోట్లకు పైగా కలెక్షన్లు తెప్పించిన సినిమా లిస్టులో కల్కి తర్వాత స్థానంలో సలార్ సినిమా ఉంటుందంటలో ఏ మాత్రం సందేహం లేదు. సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 178 కోట్ల 70 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కాబట్టి, మాస్ సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదలైంది కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్లు సాధ్యమే అని చెప్పుకోవచ్చు. ఇక సలార్ సినిమా తర్వాత స్థానంలో ఈ లిస్టులో దేవర సినిమా ఉంటుంది. ఎన్టీఆర్, కొరటాల శివ గార్ల కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన సినిమా ఇది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 172 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టుగా ఆ సినిమా నిర్మాణ సంస్థే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్ల వివరాలు కూడా ఫేక్ అని, సినిమాకు లేనిపోని హైప్ను క్రియేట్ చేయడానికి ఇలా ఫేక్ పోస్టర్లను దేవర సినిమా నిర్మాతలు రిలీజ్ చేశారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ మధ్య ఇదే విషయంపై ఎన్నోసార్లు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కలెక్షన్లు నిజమా కాదా అన్నది తేలాలంటే ఒక్కటే మార్గం. ఫ్యూచర్లో దేవరా 2 సినిమా కనుక వస్తే ఈ సినిమా కలెక్షన్లు నిజమే అని ఒప్పుకోవచ్చు. అలా కాకుండా దేవరా 2 సినిమా ఇంకెప్పటికీ రాకపోతే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల వివరాలు అన్నీ కూడా ఫేక్ అనే అంతా తీర్మానించేసుకోవచ్చు.
ఇది ఇప్పటివరకు తెలుగులో మొదటి రోజే 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్టు. తాజాగా ఈ లిస్టులోకి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా వచ్చి చేరింది. ఓజీ సినిమాకు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటూ ఈ సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకు 100 కోట్ల పోస్టరు, 110 కోట్ల పోస్టరు పడి ఉంటే సినీ జనాల నుంచి విమర్శలు వచ్చి ఉండేవి కావు, అనుమానాలు వచ్చి ఉండేవి కావు. కానీ ఏకంగా 154 కోట్ల రూపాయల పోస్టర్ పడేసరికి సాధారణ సినీ ప్రియుల్లో డౌట్, అనుమానాలు మొదలయ్యాయి. అసలు సినీ ప్రియుల్లో ఎందుకు ఈ కలెక్షన్ల వివరాలపై అనుమానాలు వస్తున్నాయన్న వివరాలు చెప్పుకుందాం. మనం పైన చెప్పుకున్న సినిమాలు ఉన్నాయి కదా, పుష్ప 2, త్రిబులర్, కల్కి, సలార్, దేవరా, గేమ్ చేంజర్ సినిమాలు, ఇవన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు వెళ్ళి మరీ ఈ సినిమా గురించి ప్రమోషన్స్ చేసుకున్నారు. ప్యారలల్గా తెలుగు సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా ఒకేసారి విడుదల చేస్తూ వచ్చారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్లు కూడా నటించారు. దీనివల్ల సహజంగానే ఆయా సినిమాలకు ఆయా ప్రాంతాల్లో ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ ఓజీ సినిమాకు మొదటి నుంచి పెద్దగా ప్రచారం చేసుకోలేదు. వేరే భాషల నటీనటులు ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు కూడా డబ్బింగ్ వర్షన్లను రిలీజ్ చేస్తారన్న గ్యారంటీ ఇవ్వలేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చి పడిందేమీ లేదు. తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక ప్లస్ ఓవర్సీస్, ఈ 4 ఏరియాల నుంచే ఓజీ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తాయి. 100% కలెక్షన్లన్నీ కూడా ఈ 4 ఏరియాల్లోంచే ఓజీ సినిమాకు రావాల్సి ఉంటుంది. హిందీ రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓజీ సినిమాకు వచ్చేది బోనస్ అన్నట్టే లెక్క. మరి కేవలం 4 ఏరియాల్లో, అది కూడా తెలుగు వర్షన్కే ఏకంగా 154 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వస్తాయా అన్నదే ఇక్కడ మెజార్టీ మంది సినీ ప్రియుల ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంతా కూడా దాదాపుగా ఇదే రకమైన కలెక్షన్ వివరాలను ఇచ్చాయి. మరి నేషనల్ మీడియాలో అసలు ఈ సినిమాకు కలెక్షన్ వివరాలు ఎలా ఉన్నాయన్నది చూద్దాం. శాక్నిల్క్ అనే పేరుతో ఓ బాలీవుడ్ వెబ్సైట్ ఉంది. చిన్న సినిమాలను వదిలేస్తే ఇండియాలో రిలీజ్ అయిన 90% సినిమాలకు సంబంధించి కలెక్షన్ల వివరాలను రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. తెలుగు సినిమాల కలెక్షన్లను కూడా ఇస్తూ ఉంటుంది. దాదాపుగా ఖచ్చితమైన వివరాలనే ఈ వెబ్సైట్ ఇస్తూ ఉంటుంది. ఈ వెబ్సైట్ లెక్కల ప్రకారం బుధవారం రాత్రి పడిన ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్టు చెప్తోంది. ఇక మరుసటి రోజు అంటే ఈ సినిమా విడుదలైన తొలి రోజు గురువారం నాడు భారత్లో దాదాపుగా 63 కోట్ల 70 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చినట్టుగా ప్రాథమికంగా అంచనా వేసింది. అంటే దాదాపుగా 64 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అనుకోవచ్చు. థియేటర్ల నుంచి వచ్చే మొత్తం కలెక్షన్లను గ్రాస్ కలెక్షన్లు అంటే అందులోంచి 18% జిఎస్టీని తీసేస్తే మిగిలేదాన్ని నెట్ కలెక్షన్లు అంటారు. ఆ నెట్ కలెక్షన్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే వాటాను తీసేస్తే మిగిలే కలెక్షన్లను షేర్ కలెక్షన్లు అంటుంటారు. ఓజీ సినిమాకు భారత్లో మొదటి రోజే దాదాపుగా 64 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా, అంటే దాదాపుగా 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. భారత్లో ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ల వివరాలను బమ్మిని చేయగలరు, కానీ ఓవర్సీస్లో మాత్రం కలెక్షన్లను ఎవరూ మార్చలేరు. ఓవర్సీస్లో ఈ సినిమా బుకింగ్స్ 2-3 వారాల ముందే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్లో ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $3 మిలియన్ మేర కలెక్షన్లు వచ్చాయి. ఇక మొదటి రోజుతో కలిపితే దాదాపుగా $5 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే ఏకంగా 44 కోట్ల రూపాయలు అన్నమాట. అంటే భారత్లో మొదటి రోజు ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే ఓవర్సీస్లో మరో 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. రెండు కలిపితే దాదాపుగా 124 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజు ఓజీ సినిమాకు వచ్చినట్టు లెక్క. ఇది మొదటి రోజు మాత్రమే వచ్చిన కలెక్షన్ లెక్కలు. మరి భారత్లోనూ ఈ సినిమాకు ప్రీమియర్లు పడ్డాయి కదా, దాని ద్వారా 24 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా. అది కూడా కలిపితే ఓజీ సినిమాకు 148 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టుగా ఈ బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్తున్నాయి. అంటే నిర్మాతలు ప్రకటించిన 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలు అందించే వెబ్సైట్ల లెక్కలకు కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే తేడా ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఓజీ నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ నిజమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఇదే నిజమని నమ్ముతున్నాను కూడా. ఓ తెలుగు సినిమాకు మరీ ఈ రేంజ్లో కలెక్షన్లు ఎలా వస్తాయి అని ఇప్పటికీ అనుమానపడేవారు లేకపోలేదు. ప్రీమియర్ షోల టికెట్ ఏకంగా ₹1000గా ఉంది. ఒక్క నైజాం ఏరియాలోనే 400 థియేటర్లలో రాత్రిళ్ళు ప్రీమియర్లు పడ్డాయి. ఇక ఆంధ్రాలో కూడా కలిపితే ఆ లెక్క దాదాపుగా 700 స్క్రీన్ల వరకు వెళ్తుంది. ఈ రేంజ్లో నిజంగానే బుకింగ్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగానే టికెట్ ధరలు కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఏరియాల్లో మిరాయ్, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలను తీసేసి మరీ ఓజీ సినిమాకు థియేటర్లను మొదటి రోజు కేటాయించారు. దసరా సెలవులు కాబట్టి జనాలు కూడా బాగానే థియేటర్లకు వెళ్తున్నారు. సో ఈ అంశాలనేవి మొదటి రోజు ఓజీ సినిమాకు కలెక్షన్ రూపంలో కలిసి వచ్చింది. ఇక రెండో రోజు నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయే ఛాన్సులు ఉన్నాయి. ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అన్నట్టుగా ప్రచారం నడుస్తుంది కాబట్టి ఫ్యాన్స్ హడావిడి తగ్గిన తర్వాత ఈ సినిమా కలెక్షన్లో రియాలిటీ ఏంటి, కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాను చూస్తున్నారా లేక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూస్తున్నారా అనేది తేలుతుంది.
చూడాలి మరి మున్ముందు కూడా పవన్ ఓజీ సినిమాకు మంచి కలెక్షన్లే రావాలని ఈ కొత్త ముచ్చట కోరుకుంటోంది. ఇదండి ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్ల లెక్కల్లో నిజమెంత అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.